రాజేందర్ చెప్తున్నాడు, ఆయననే సత్యహరిచంద్రుడు, ఆయననే శ్రీరామచంద్రుడు, ఆయననే సమాజాన్ని అంతా ఉద్ధరించడానికి వచ్చిన యేసు ప్రభువులాగా ఇవాళ ప్రజలకు సన్నాయి నొక్కులు నొక్కుతుడు. నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ను, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,000 కోట్లు దోసుకున్నప్పుడు కేసీఆర్ నువ్వే కదా ఆర్థిక మంత్రివి, నువ్వు గుడ్డిగా సంతకాలు పెట్టి 1,000 కోట్లు కేసీఆర్ దోసుకుంటుంటే ఈ దొంగలకు సద్దులు మోసింది నువ్వు కాదా ఈటెల రాజేందర్ గారు అని నేను అడుగుతున్నా. ఇదే కాదైనా కరోనా వచ్చినప్పుడు పేదలకు వైద్యం అందించడానికి కార్పొరేట్ కంపెనీలు సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద 100 కోట్లు ఇస్తే అవి కూడా సంతోషరావు దిగమింగినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందరే ఉండే. బొల్లారం దవాఖాన తెరవమని 100 సార్లు మొత్తుకున్నా రాజేందర్ కుయ్యమనలే.